ఉన్న లీడర్ నాకు అర్థం కాక అడుగుతా. బుద్ధి వచ్చిందా ఇప్పటికైనా మరి వాళ్ళు ఓడిపోయేసరికి? ఒక ఎమ్మెల్సీగా గెలవాలంటే, ఒక టీచర్ ఎమ్మెల్సీగా గెలవాలంటే నేను బీసీని నాకు ఓట్లే అని చెప్పి ఓట్లు అడుగుతారా? లేకపోతే టీచర్లకు వసతులు లేవు, టీచర్లకు టాయిలెట్స్కి ఇబ్బంది అవుతుంది, టీచర్లకు అటెండర్లు లేరు, అన్ని పనులు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గొడ్డు చాకరీ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్ టీచర్లు, 60 కిలోమీటర్ల రేడియస్లో బస్సు వసతులు లేవు, ట్రాన్స్ఫర్లు లేవు, గివి మీరు హామీలు ఇచ్చి బరిలో నించొని గెలవాలనుకుంటారా? లేకపోతే నేను బీసీని నాకు ఓటేయి, నేను ఓసీని నాకు ఓటేయి, నేను డబ్బు ఇస్తా, డబ్బు వెదజల్తా, నీకేం పని చేయా, నీకేం హామీలు ఇయ్యా, కేవలం ఈ పార్టీని చూసి ఓటేయి, నా ముఖం చూసి ఓటేయి, లేకపోతే నా ఇది చూసి ఓటేయి అని చెప్పి చెప్తారా అండి? ఇప్పుడు మల్లన్న చెయ్యిలేపి నించోబెట్టిన వాళ్ళే ఓడిపోయినారు. మరి మల్లన్న ఎట్లా గెలుస్తాడు, ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? ఇప్పుడు ఏదో బీసీ పార్టీ పెట్టి నేనే ముఖ్యమంత్రి అవుతా, అవసరమైతే పీఎం అవుతా అని మాట్లాడుతున్నాడు కదా. నేనేమంటున్నా, నేను ఒక క్వశ్చన్ సూటిగా అడుగుతున్నా. మల్లన్నకి నిజంగా బీసీల మీద ప్రేమ ఉండి నిస్వార్థంగా బీసీ నినాదమే ఎత్తుకొని ఉంటే, మల్లన్న కాకుండా మల్లన్న ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకొచ్చి ఒక లీడర్గా తయారు చేయమనండి. మల్లన్నని త్యాగం చేయమనండి వేరే బీసీ కోసం పదవి. మల్లన్న ప్లేస్లో వేరే వాళ్ళని నించోబెట్టమని చెప్పండి, చేస్తాడా? మల్లన్న సీఎం కాకుండా వేరే వాళ్ళు నేను సీఎం గాను, వేరే బీసీని తీసుకొచ్చి సీఎం చేస్తా అని మల్లన్న మాట్లాడతాడా? అంటే ఇది ఎవరి కోసము? స్వార్థం కోసం కదా ఈ రాజకీయం అంతా. దేనికోసము? మల్లన్న స్టాండ్ మంచిదే, మల్లన్న బీసీ నాదం మంచిదే, కానీ నేనే గొప్ప అనే అహంకారం అనేది మంచిది కాదు. అది ఎవరినన్నా తుంగలో తొక్కేస్తుంది. నేనే అన్ని అని చెప్పి కేటీఆర్ అనుకున్నాడు, బొక్కబోర్ల పడ్డాడు, కేసీఆర్ అనుకున్నాడు, బొక్కబోర్ల పడ్డారు. పార్టీ అహంకారానికి పోతే తెలంగాణ తొక్కి పెడుతుంది కింద తెలంగాణ ప్రజలు. ఓకేనా? మేమందరం గుర్రాల మీద ఎక్కి స్వారీ చేస్తామంటే కుదరదు. ప్రేమ ఆప్యాయతలే వర్కౌట్ అయితే మీ అహంకారం పొగరు బల్పు అసలు కానే కాదు. అందరినీ కలుపుకపోయే తత్వం ఉండాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా లేవు. ఉన్నాయా? రేవంత్ రెడ్డిని ఏమైనా పొగుడుతున్నాం? మరి రేవంత్ రెడ్డికి అసలే లేవు, ఓపిక లేదు, అసలు ఆయన ఏం చేస్తుండో ఆయనకి అవగాహన లేదు. ఢిల్లీ పోతుండు వస్తుండు, మంత్రులు అక్కడొక ముక్క, అదొక ఒక మంత్రి వచ్చి ఒక ముక్కిస్తాడు, ఇంకో మంత్రి వచ్చి ఇంకో ముక్కిస్తాడు. సొంతంగా ఆలోచించేటువంటి సమయం కూడా రేవంత్ రెడ్డికి ఇవ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉన్నారు. విఫలమైనటువంటి ముఖ్యమంత్రిని మనం చూస్తూ ఉన్నాం. అట్లీస్ట్ గురువు అన్న చంద్రబాబు నాయుడు చేసే దాంట్లో ఒక 10% కూడా తెలంగాణకు రేవంత్ రెడ్డి గారు చేస్తలేరు. దీనికి కారణం బట్టి విక్రమార్క అయి ఉండొచ్చు, శ్రీధర్ బాబు అయి ఉండొచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయి ఉండొచ్చు, వీళ్ళ కొట్లాటలు అయి ఉండొచ్చు, వీళ్ళ పంచాయతీలు అయి ఉండొచ్చు. ఒక్కడికి సబ్జెక్ట్ లేదు, ఒక్కడికి సబ్జెక్ట్ లేదు కాంగ్రెస్ పార్టీలో. ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమంటే ఒక అనర్గళంగా మాట్లాడేటువంటి కంటిన్యూస్గా అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు మాట్లాడమంటే మాట్లాడలేని లీడర్లే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఎవడన్నా ఏమన్నా అనుకోండి. ఒకప్పుడు ఎట్లుండే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ? ఇక రేవంత్ రెడ్డికి ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడామంటే బూతులు తప్ప ఏం రావు. మిగిలిన వాళ్ళు తుతుతుతుతుతో అంటారు. ఒక్కడికి వాక్చాతుర్యం లేదు, ఒక్కరికి స్వరం లేదు, ఒక్కరికి సబ్జెక్ట్ లేదు. ఇక కోమటిరెడ్డి సార్ అయితే చెప్పక్కర్లే, వాటర్ నీళ్లు కలపాలంటాడు. ఒక అవగాహన లేదు. ఏమైపోయింది ఇప్పుడు? వీళ్ళందరి ముందర కేసీఆర్ మాట్లాడేసరికి కేసీఆర్ మనకు దేవుళ్ళక్క కనబడుతుండు. అంటే కేసీఆర్ విజన్ కావచ్చు, కేసీఆర్ మాట్లాడే తీటు కావచ్చు, మాటల మాంత్రికుడు కేసీఆర్. ఎవడన్నా కాదన్నా అందరు కూడా కేసీఆర్ స్పీచ్లు మిస్ అవుతున్నారు, కేసీఆర్ సెటైర్లు మిస్ అవుతున్నాం, కేసీఆర్ అన్నీ మిస్ అవుతున్నాం. ఇక ఇక్కడ అంటే బీజేపీలో మాట్లాడేటోళ్ళు ఉన్నా మాట్లాడనియరు. ఇక ఇట్లా ఏమైపోయిందంటే అసలు అర్థం కానటువంటి పరిస్థితి. కాంగ్రెస్లో లేరు. మొన్నటికి మొన్న ఈ క్యూన్యూస్లో పొగుడుతురు కదా, ఎవరిని? కేటీఆర్ని పొగడబట్టే, కవితను పొగడబట్టే, హరీష్ రావుని పొగడబట్టే, కేసీఆర్ని పొగడబట్టే ఎప్పుడు లేని గాలి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడంతో గాలి ఎటువైపు తిరిగింది? ఇట్లా జుయి అని పోయి ఆడ బీఆర్ఎస్లో చేరుకున్నది. ఒకటే ఊదర కొడుతురు 2 రోజుల నుంచి బీఆర్ఎస్ని. కేటీఆర్ తోపబ్బా. అసలు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ కాంగ్రెస్లో ఎవరున్నారు?
సబ్జెక్ట్కి ఎవరికి అవగాహన లేదు సబ్జెక్ట్ మీద. అదే బీఆర్ఎస్లో అయితే నలుగురికి నలుగురు మంచిగా సబ్జెక్ట్ మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారట. అంటే ఏంది ఇప్పుడు మీరు ఎవరిని పొగిడితే ఈ ఇండైరెక్ట్గా మరి బీఆర్ఎస్లోకి పోతారా, లేకపోతే బీఆర్ఎస్ని కాకాపడుతుర్రా, బీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవ్వడానికి? బీజేపీ నమ్ముతో లేదో తెలియదు, కార్యకర్తలు చాలా స్ట్రాంగ్ ఉంటారు బీజేపీలా. ఇక్కడ మరి బీఆర్ఎస్లో మరి ఏందో తెలియదు, మరి బీఆర్ఎస్ వాళ్ళకు మరి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారో లేదో తెలియదు. చేసుకుంటారా? ఒక ఇది కూడా పోల్ పెట్టండి. తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్లో ఒకటే బీఆర్ఎస్ని పొగుడుతురు కదా, అంటే నిజంగానే సబ్జెక్ట్ ఉన్నది, హరీష్ రావుకు ఉన్నది, కేటీఆర్కు ఉన్నది, కవితకు ఉన్నది, కేసీఆర్కు ఉన్నది. కానీ ఇన్ని రోజులు పొగడనటువంటి ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి కదా, వన్ సైడ్ పోవద్దు. తిడుతూనే ఉన్నాడు కానీ వాళ్ళ ఎప్పుడు కూడా క్యూ న్యూస్ అనేది బీఆర్ఎస్కి పాజిటివ్గా పనిచేయలే, పాజిటివ్ ఒక్క మాట కూడా పొగడలే, ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా పొగడలే, ఎప్పుడు కూడా పొగడలే. ఓకే, మరి అప్పుడు సడన్గా కాంగ్రెస్ సస్పెండ్ అయ్యగానే బీఆర్ఎస్ సడన్గా పొగుడుతుంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. బీఆర్ఎస్ గూటికి తీర్మానం మల్లన్న చేరుకుంటే ఆహ్వానిస్తారా లేదా? ఆయనతో బీఆర్ఎస్ పర్వే పోతుంది అంటారా? వాళ్ళు ఒకటే ఊదర కొడుతుంటే అందరికి అదే డౌట్లు వస్తున్నాయి. మరి ఒకవేళ పార్టీ పెడతాడు అనుకుందాం, ఆల్రెడీ పార్టీ పెట్టిండు, 7200 అన్నాడు, తెలంగాణ నిర్మాణ పార్టీ అన్నాడు, క్యూ న్యూస్లో ఉన్నటువంటి స్టేట్ వింగ్ను మొత్తం కూడా అందరికి టికెట్లు ఇచ్చి దింపుతామన్నాడు. తర్వాత ఏమైందో ఇక దేవుడికి ఎరుగు, మీకే తెలుసు ఏమైందనేది. సో ఇట్లా ఒక మిత్రుడు కూడా నాకేదో ఇక్కడ ఇది పెట్టినాడు, ఒక సోదరుడు, ఎవడో చెన్ను రాంబాబట, ప్రజా సమస్యలు వదిలేసి పనికి మాలిన విషయాలు ఊహించుకొని చెప్పే విషయాలు ఇదేం అన్న. చెన్ను రాంబాబు మీరు ఎవరో నాకు తెలియదు, మీరు సడన్గా లైవ్ల మధ్యలోకి వచ్చి మీరు వెనకకెళ్ళి చూడండి ఏం మాట్లాడినామో, 6 గ్యారెంటీల గురించి ఏం మాట్లాడినాం, ప్రజా సమస్యలు ఏం మాట్లాడినాం, ఏం మాట్లాడుతున్నాం అనేది మీరు చూస్తే మీకు అవగాహన ఉంటుంది. మీరు అట్లా ఇట్లా ఏదో రావమ్మ మెరుపుతీగలాగా లైవ్ మధ్యలోకి వచ్చి దూరి ఇప్పుడు మాట్లాడేది ఫాలో అవుతుంటే ఇక కంటిన్యూస్ గదే మాట్లాడతారా? లైవ్లో వెనకకి పోయి చూడండి, మీరు మధ్యలోకి వచ్చి చూస్తున్నారు కదా, లైవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు చూస్తే మేము దేని గురించి మాట్లాడతామో మీకు అర్థమవుతుంది. మధ్యలోకి వెళ్ళి చూసి మీకేం తెలియదు అంటే మీకు ఈ మాత్రం మాట్లాడి కూడా శాత కాదు కదా. ఒకడు అంటాడు ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ గురించి మాట్లాడంటాడు, మాట్లాడితే అక్కడ పోయినాం కదా. మరి ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్కి పోయినా, కేసీఆర్ ఇంటికి ఫామ్ హౌస్కి పోయినా, ఈ బీఆర్ఎస్ వాళ్ళని ప్రశ్నిస్తున్నాం, కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నిస్తున్నాం, కబ్జాలు పోతే కబ్జాలు చేస్తే అది కవర్ చేస్తున్నాం, ఇంకేం ప్రజా సమస్యలు కవర్ చేయలేము మేము ఓకే టీవీలో. మేడం తీన్మార్ మల్లన్న డ్రామాల గురించి రియల్గా జరిగినవి ఏమైనా ఉంటే బయట పెట్టండి, అప్పుడు జనాలకి కూడా వాటి గురించి తెలుస్తుంది. ఎస్, డెఫినెట్గా ఉన్నాయి, తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి డెఫినెట్గా ఉన్నాయి. కొంతమంది బిల్డర్లను తీన్మార్ మల్లన్న ఎవరైతే బ్లాక్మెయిల్ చేసిండో ఆ బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. దానికి తోడు బోడుపల్ల ఒక స్కూలు కబ్జా చేయడం జరిగింది. ఒక మహిళను, ఒక ప్రాబ్లం అని చెప్పుకోవడానికి వచ్చినటువంటి మహిళను బ్లాక్మెయిల్ చేసి ఆ స్కూల్ కూడా మల్లన్న పరిధిలోకి వేరే వాళ్ళతో చేతులు కలిపి కబ్జా చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఉన్నారు. బట్ అవన్నీ బయట పెట్టిన రోజున మీరందరూ మమ్మల్ని రెచ్చగొడతారు కదా, బయట పెట్టు బయట పెట్టు బయట పెట్టు బయట పెట్టు అని. ఒకవేళ బయట పెడితే మాకేమైనా అయిన రోజున మీరు అందరూ వస్తారా అనేది నాకు ఒక డౌట్. వస్తారా? వాళ్ళందరూ ఏకతాటి పైన దాడి చేస్తారు కదా, ఇప్పుడు దాడి చేసినప్పుడు ఎవరైనా వస్తారా? ఎవరు రారు. మొన్న ఏకతాటి పైన నా మీద వీడియోలు చేస్తే ఎవడన్నా ఏమైనా స్టాండ్ తీసుకుండా? కొంతమంది తీసుకున్నారు మిత్రులు పాపం. అంటే ఎవరు రారు, మధ్యలో వదిలేస్తారు, మాకెందుకులే అని వదిలేస్తారు.